ఈ ప్రధాన యాజకుడు కూడా పరలోకములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. అయితే ఆయన వెళ్ళినప్పుడు తన పాపముల కొరకు ఆయన రక్తం చిందించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే యేసయ్యలో పాపమే లేదు కాబట్టి. అంటే ఆనాడు ఇశ్రాయేలీలకు ఉన్న ప్రధాన యాజకుడు పాపముతో నింపబడిన వాడు, తన పాపముల కొరకు ఆయన వెల చెల్లించాలి. కానీ మన ప్రధాన యాజకుడు పాపము లేని మహాపరిశుద్ధుడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇంకా చూడండి, ఆ ప్రధాన యాజకుడట దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి బట్టలతో వెళ్ళకూడదు. అర్థమైందా మీకు? ఏ బట్టలు ఉంటే సార్ నేను కొత్త బట్టలు కుట్టించుకున్నాను సార్, ఈ బట్టలు వేసుకుని వెళ్తాను సార్ అంటే గెట్అవుట్ అంటాడు దేవుడు. మరి ఏ బట్టలు వేసుకోవాలి? ఆయనకంటూ ఒక ప్రతిష్ఠించబడిన వస్త్రాలు కొన్ని ఉన్నాయి. ప్రతిష్ఠితమైన వస్త్రాలు అంటారా? అవి మాత్రమే వేసుకుని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎలాంటి షర్ట్ వేసుకోవాలి, ఎలాంటి పాగా పెట్టుకోవాలి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. వినండి, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసుకుని నిబంధన మందసం దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకనంటే ఆనాడు ఇశ్రాయేలీలకు ఉన్న యాజకుడు ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసుకుంటే అది పవిత్రతకు సంకేతం. మన ప్రభువు, మన యాజకుడు పవిత్రమైన వస్త్రాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే నిలువెత్తు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సో ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రధాన యాజకుడు గొప్పవాడా, మనము కలిగిన ప్రధాన యాజకుడు గొప్పవాడా? ఎస్, నువ్వు కలిగిన ప్రధాన యాజకుడు ఎవరు అనంటే పాపము లేని పరిశుద్ధుడైన ప్రధాన యాజకుడు. నువ్వు కలిగిన ప్రధాన యాజకుడు ఎవరు అంటే నిలువెత్తుగా పరిశుద్ధతను కలిగిన పరిశుద్ధమైన ప్రధాన యాజకుడు.